హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసాను. ఆయిల్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. కరివేపాకు, కలబంద, ఉసిరికాయలు, ఆనియన్, మెంతులు, మందారం ఆకులు. మందారం ఆకులైనా యూస్ చేసుకోవచ్చండి. స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా షాప్స్లో దొరికే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ప్యూర్ ఆయిల్ యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు 2 మినిట్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను మందారం ఆకులు వేసుకుంటున్నానండి. అన్నీ ఒకటేసారి వేసుకోకుండా ఒక్కొక్కటి 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేసుకుంటే దాని రిజల్ట్స్ బాగుంటాయి. కలబంద ముక్కలు వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఉసిరికాయ ముక్కలు. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇదంతా సిమ్లోనే చేయాలండి. లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ కలర్ చేంజ్ అవుతుండాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో 10 మినిట్స్ ఉంచాలి. చూసారా, మనకి 50% ఆయిల్ రెడీ అయింది. అవి ఇంకా మొత్తం బ్లాక్గా కావాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం బ్లాక్ అయిపోవాలి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా ఈ కలర్లోకి రావాలండి. ఇప్పుడు ఒక స్టెయినర్ సహాయంతో మొత్తం వడకట్టేసుకోవాలి. కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్లో అయినా వడకట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టెయినర్ యూస్ చేస్తున్నాను. చూసారా ఎలా క్రిస్పీగా అయిపోయాయో. చూడండి, మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. వీక్లీ 2 టైమ్స్ యూస్ చేయాలి.